హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. పల్సర్ చెట్టు, ఈ పల్సర్ చెట్టు మాత్రము దాదాపుగా ఒక 7 సంవత్సరాలు దాటుతుందండి. ఇది పెట్టి చిన్న కొమ్మలాగానే ఉంటుంది. అది తీగజాతి మొక్క అనుకున్నా, కాకపోతే ఆ కొమ్మలు ఏంటంటే మామూలుగా అటు ఇటు వాలిపోతూ ఉంటుంది. కొంచెం సపోర్ట్ కట్టి నేను తర్వాత ఆటోమేటిక్గా చెట్టు పికప్ అయిన తర్వాత మనకు పెద్దగా నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే నాకు ఇక్కడ ఈ చెట్టు ఇంత బలంగా కానికి నాకు ఏంటంటే అడ్వాంటేజ్, మనం జాలర్ అంటాం కదా పల్లెటూర్లల్లో, జాలర్ అంటే మేము ఇక్కడ వాడుకుంటాం కాబట్టి వాటర్, దానికి సంబంధించిన జాలర్ దగ్గరనే మొక్కున్నాం కాబట్టి మంచి చాలా పెద్దగా అయింది. నిజంగా చెప్పాలంటే దీనిలో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వీటి పండ్లు మనకు ఇగో మీరు ఇది చూడండి, వీటి జ్యూస్ చేస్తారండి. వీటి పండ్లు ఈ విధంగా మనకు పాల్సా పండ్లు అంటే ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా మనకు వీటి విత్తనాలు 2 విత్తనాలు ఉంటాయి, సీడ్స్ 2 ఉంటాయి. కాకపోతే ఇవి విత్తనాలతో మనకు ఈజీగా మనకు పడిపోయిన తర్వాత, ఇవి ఎండిపోయిన తర్వాత మట్టి కప్పుకొని పోయిన తర్వాత వాటర్ పడితే మంచి మొలకెత్తాయి. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఈ చెట్టు మీరు చూడండి, గమనించినట్టయితే పెద్ద పెద్ద ఆకులతోని ఈ ఆకు సైజ్ చూడండి. ఏప్రిల్ మే నెల అంటే ఇప్పుడు ఇది మామూలుగా మనకు మార్చి నుండే ఇట్లా అవుతుందండి. ఇది మనకి ఏంటంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు విపరీతమైన ఆకు ఉంటుంది. అసలు ఈ పీక్ స్థాయి ఎండలలో మాత్రం మంచి నీడనిచ్చే చెట్టు అని చెప్పచ్చు. వీటి కోసం పక్షులు మాత్రం ఫుల్ విపరీతమైన పక్షులు పైన వాళ్తూ ఉంటాయి. మా కోళ్ళు కూడా దీని మీద పడుకుంటాయి, ఈ పళ్ళని ఇష్టంగా తింటూ ఉంటాయి. ఇవి మనకు పండ్లుగా అదేవిధంగా నీడకైతే బెస్ట్ చెట్లు అని చెప్పచ్చు, చాలా బాగుంటుంది. పక్షులు మాత్రం ఇంకో 4-5 రోజులు అయిన తర్వాత పండ్లు పూర్తి అయినాక విపరీతమైన పక్షులు ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పాల్సా చెట్టు అంటే ఇదేనండి. ఇవి పాల్సాకాయలు, ఇవి తినడానికి టేస్ట్ మాత్రం తీపి పులుపు కలిపి ఉంటాయి, చాలా బాగుంటాయి.